So what's up guys, welcome back to my channel. This is GSSN Vlogs. Recently మనం తీసుకున్న KTM Adventure 390 వచ్చేసి ఫస్ట్ సర్వీస్ అవ్వబోతుంది అండ్ లెట్స్ హెడ్ ఓవర్ టు ద సర్వీస్ సెంటర్. సో గైస్ యాజ్ యూజువల్ నేను మళ్ళీ మైక్ ఆన్ చేయడం మర్చిపోయినా అండ్ మన బైక్స్ చూపిస్తున్నా. అదో మన బైక్స్ మన క్లాసిక్ 350 అండ్ అడ్వెంచర్ 390. సో వెనకాల వాళ్ళు ఇచ్చిన నెంబర్ ప్లేట్ తీసేసిన ఏంటంటే హాఫ్ బ్రేక్ అయిపోయింది ఆల్రెడీ వేరే పిల్లల వల్ల. దెన్ లైట్ తీసుకున్న అంటే ఎవడో కూడా వచ్చి అడుగుతుందని చెప్పి తీసేసిన. లెట్స్ గో స్టార్ట్ అవర్ బైక్. సో ఫస్ట్ మీకు వచ్చేస్తాను నేను మన ఎంత సర్వీస్ తిరిగిందో చూపించేస్తాను. ఆల్రెడీ 1000 ప్లస్ తిరిగిన మంది మన 1000కి ఇచ్చారంటే సో అది సో లెట్స్ కోల్డ్ స్టార్ట్ చేస్తాం. కోల్డ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇది వచ్చేసి మనకు 75% దాకా రావాలి. 75% వచ్చాక ఓకే రావాలి. సో అప్పుడు దాకా వీ హ్యావ్ టు వెయిట్ హియర్. ఫైనల్లీ బైక్ వచ్చేసి కోల్డ్ స్టార్ట్ అయిపోయింది. లెట్స్ మూవ్ ఆన్, లెట్స్ గో టు ద సర్వీస్ సెంటర్. సో గైస్ ఈ వీడియో వచ్చేసి లైక్ కంటిన్యూస్గా ఉండదు, లైక్ ఒక 2-3 డేస్, ఒక 1-2 డేస్ షార్ట్స్ కలిపిన వీడియోస్ ఇవి. సో కొద్దిగా టైం పడుతుంది వీడియో రావడానికి. రైట్ నౌ మనం వచ్చేస్తే బంజారా హిల్స్ షోరూమ్ ఉంది కదా, సో అక్కడ మన సర్వీస్ సెంటర్ ఉంది అండ్ మనం తీసుకున్న బండి అక్కడ కాబట్టి ఇప్పుడు రైట్ నౌ బంజారా హిల్స్ సైడ్ వెళ్తున్నాం. ఆడ పోయి మనం వెళ్ళి మన బండి ఇచ్చేస్తాం అండ్ ఫ్యూల్ తక్కువ ఉంది కాబట్టి వెళ్ళే దారిలో కొద్దిగా అంత ఫ్యూల్ కొట్టించేసుకొని దెన్ వీఆర్ గోయింగ్ టు మూవ్ ఆన్. సో గైస్ ఫైనల్ మనం వచ్చేసినాం మన షోరూమ్ దగ్గరికి. బండి తొందరగా లైక్ సర్వీస్కి ఇచ్చేస్తాం. మన డీటెయిల్స్ అంతా ఫిల్అప్ చేసుకుంటుంది అంతా అండ్ మోస్ట్ ప్రాబబ్లీ బైక్ వచ్చేస్తే నేను నెక్స్ట్ డేనే తీసుకోవాలనుకుంటున్నా. సో బైక్ వెళ్ళి ఇచ్చేస్తాం. రైట్ గైస్. ది నెక్స్ట్ డే. సో గైస్ మనం నిన్ననే మనం బండి సర్వీస్ ఇచ్చేసి వచ్చాం కదా, సో దాన్ని కాల్ వచ్చింది దట్ సర్వీస్ అయిపోయింది, వచ్చి బండి కలెక్ట్ చేసుకోమని. మనం ఇప్పుడు పోయి షోరూమ్కి వెళ్ళిపోయి బండి కలెక్ట్ చేసుకుని వస్తున్నాం అండ్ రిటర్న్లో మోటో బ్లాగ్ చేస్తున్నా, ఇప్పుడు కాదు. లెట్స్ గో. ఇది ఇట్లా స్ట్రైట్ రాడ్. సో మన ఫైనలీ ఆ సర్వీస్ అయిపోయింది. మనము ఇది రేపు కానీ కమింగ్ వీడియోలో కానీ మనం మాట్లాడుతాం తర్వాత మళ్ళీ ఎంత అయింది ఎంత జరిగిందని. సో అది సో గాయస్ ఇందాక వచ్చేస్తే మన ఫస్ట్ సర్వీస్ కంప్లీట్ చేసుకుని మనం రైట్ నా వస్తున్నాం. సో బండి చాలా స్మూత్ ఉంది అండ్ నా సేమ్ ఇష్యూ. సో ఇష్యూ ఆల్రెడీ నా బండి తీసుకుని వెళ్ళిపోయారు క్లాసిక్. మీకు చెక్ మై ఫస్ట్ వీడియో టు మైక్ ఆఫ్ ఉందా ఆన్ ఉందని చెప్పి. నేను ఆన్ చేసినట్టు నాకు గుర్తు లేనట్టు ఉంది పాడిన టెన్షన్కి. So let's see.
సో మనోడు ఆల్రెడీ వెళ్ళిపోయాడు. సో మనం వెళ్తున్నాం ఇప్పుడు. అండ్ ఐ థింక్ సో రికార్డ్ కాలేదని అనుకుంటున్నా ఫస్ట్ దానిలోది. బండి లిటరల్లీ స్మూత్ ఉంది అప్పటికి ఇప్పుడు కంపేర్ చేస్తే. నాకు తెలిసిన నేను ఆన్ చేసినాను అనిపిస్తుంది. తొందరగా అట్లా ఆన్ చేసినాను మర్చిపోయినా అని అనుకుంటున్నా. ఐ థింక్ సో ఆఫ్ చేసిన. సో యాక్చువల్లీ నేను సర్వీస్ ఇచ్చేసి వెంటనే మాట్లాడతా అనుకున్నా కదా. బట్ అప్పుడు వెంటనే కాలేజ్లో ఒక ఇష్యూ వచ్చిన వల్ల నేను దానిపైన మొత్తం ఫోకస్ అండ్ ఆల్మోస్ట్ 1 hour షోరూమ్ దగ్గర ఉన్నా. నాకు పని ఏం లేకపోయినారా. అండ్ దెన్ కొంచెం తర్వాత మళ్ళీ ఇంటికి పోయి దెన్ కాలేజ్ కానిచ్చేసుకున్న తర్వాత ఐ గాట్ రిలాక్స్డ్ అండ్ దెన్ అయింది. అండ్ మన బండి వచ్చేసి రైట్ నౌ ఇట్స్ లైక్ ఓకే, బండి బాగుంది కంపేర్ టు నేను ఫస్ట్ టైం రైడ్ చేసినప్పుడు. రైట్ నౌ వీ క్యాన్ పుల్ ఇట్ టు ఇట్స్ లిమిట్. సో దీని లిమిట్ పుల్ చేయాలంటే మనకి పుల్ చేసే జగర్ కావాలి కదా. ఇప్పుడప్పుడులో పుల్ చేయలేం. సో టైం పడుతుంది దీని లిమిట్ పుల్ చేయడం. రైట్ నౌ ప్లాన్ చేస్తున్నా, ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కదా. ప్లాన్ చేస్తున్నా సో దాట్ ఏదైనా ఆప్షన్ దొరికినంటే వెళ్ళిపోవడానికి, ఎక్కడైనా వచ్చిన రైడ్స్ కానీ అది ఇది. మన దగ్గర ప్లాన్ చేసినాను అనుకున్నా కానీ ఏం జరగలేదు. 26th రోజు కాలేదు, దాని ముందు రోజు కాలేదు. పోయినాం కదా, పీకింది ఏం లేదు ఆడ. జస్ట్ చూసి ఎంజాయ్ చేసి నేను మా ఫ్రెండ్ ఒక ఏమంటాం డైట్ కోక్ తాగేసి వచ్చినాం. ఎందుకు తాగినామో తెలియదు, ఏది తినలేదు, డైట్ కోక్ తాగినాం. వావ్, ఆ రోజైతే దాదా బయటికి వెళ్ళిపోయి డాబాలో తిన్నాం. దాట్స్ ఓకే. రైట్ నో మన బ్రిడ్జ్ ఎక్కే దగ్గర అన్నాడు, అంటే ఇక్కడ. సో ట్రాఫిక్ చాలా ఉందన్నాడు. బ్రిడ్జ్ ఎక్కేదే కదా, అది బ్రిడ్జ్ దిగడం ఎక్కడం ఉంటుంది కదా. ఇక్కడ మర్చిపోయాను, ముందర ఎక్కేది. అమ్మ వర్షం కాదురా నేను, ఇది అమ్మ ఏడు బిల్డింగ్ వాసుడు ఇప్పుడు అయ్యారా. సో వైజ్ ఇంకా ఈ వీడియో నేను ఏంటంటే నేను కంటిన్యూ చేస్తా. ఏదైనా నెక్స్ట్ డే వెళ్ళి సర్వీస్ ఎంత అయింది, ఏమెంత అయింది స్లిప్లో చూపిస్తాను మీకు, మొత్తం ఎంత ఎక్కడ ఏమైందో. సో ఇందాక చెప్పినట్టు మన సర్వీస్ది టాపిక్ సపరేట్గా మాట్లాడతాం అనుకుంటున్నాం కదా. ఇదే మాట. రైట్ నో మనకు వచ్చేస్తే మన టోటల్ సర్వీస్, ద ఫస్ట్ సర్వీస్ ఆఫ్ మన కేటీఎం అడ్వాన్సర్ 390 వచ్చేస్తే 2123 రూపీస్ అయింది. సో లైక్ మన ఫస్ట్ సర్వీస్లో వాళ్ళు ఏమేమి చేసినారు, ఇది వితౌట్ లేబర్ కాబట్టి ఒక 3 సర్వీసెస్ సమ్ సర్వీసెస్ ఫ్రీ వస్తుంది కాబట్టి. సో మన ఫస్ట్ సర్వీస్, సో రైట్ నా దీనిలో వచ్చేస్తే ఫ్యూయల్ సిస్టమ్ క్లీనర్ అని చెప్పి ఒక బాటిల్ ఉంటుంది కదా. సో అది కొన్నారు, అదర్ వేసినారు. అండ్ దానిలో మిలిగిన కంటెంట్ లైక్ కొద్దిగా మిలిగిపోతే అదర్ వాళ్ళు దే హ్యావ్ ప్రొవైడర్స్ నా బండ్లను పెట్టేశారు, తీసుకున్నాను నేను. దెన్ ఆయిల్ ఫిల్టర్ కిట్, ఆయిల్ ఫిల్టర్ ప్లస్ గ్యాసెట్ అదొకటి, అదొక 105 రూపీస్. ఫ్యూయల్ క్లీనర్ 97 అయింది.
97.9 అంటే 92 సమ్ రౌండ్ ఫిగర్ వేసుకోవచ్చు. దెన్ మోటల్ ఇంజన్ ఆయిల్ వాడినారు 10W50. సో అది 1.7 లీటర్స్ చేసినారు. సో అదొక 1.7 లీటర్స్, ఒక 1.7 లీటర్స్ తీసుకున్నారు. రేట్ వచ్చేసి 805. టోటల్ వాల్యూ ఇది వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 1615 పడింది. దెన్ గ్రీజింగ్కి ఒక 8 రూపీస్ తీసుకున్నారు. కూలెంట్ వేసినారు 1 లీటర్ 0.1 లీటర్ కూలెంట్ వేసినారు. 36 రూపీస్ తీసుకున్నారు. కొద్దిగా వేసినట్టున్నారు. దానికి ప్రీమియం చైన్లు మ్యాక్సిమం మనము మెయింటైన్ చేయొచ్చు. అన్నీ చిల్ల మన పెద్ద ఇదేం లేదు. ఆయిల్కి ఒకటి ఎక్కువ 1600 ఇస్ కామన్ ఆయిల్ కాబట్టి పడుతుంది. దెన్ ఆయిల్ ఫిల్టర్ 105K అంతా బాగానే ఉన్నాయి. దెన్ అంతే. కన్జ్యూమబుల్ అని చెప్పి వేసినాడు. కన్జ్యూమబుల్ వచ్చేస్తే ఒక 162 రూపీస్ తీసుకున్నారు. ఇది ఏంటో మనకు ఐడియా లేదు. అండ్ జిఎస్టీ అన్నీ వేసుకుంటూ పోతే వీకోవడం 2123 రూపీస్. యాక్చువల్లీ ఈ టైప్ ఆఫ్ సర్వీసింగ్ మనం మొత్తం కొత్త. సో లిటరలీ నాకు అంత ఐడియా లేదు. బట్ మన ఫస్ట్ సర్వీస్ కాస్ట్ వచ్చేసి ఎంత వచ్చింది. దెన్ ఫర్దర్గా చూస్తాం, ఒక 2, 3, 4, 5 సర్వీసెస్ ఇస్తాం ఇట్లానే. దెన్ షోరూమ్లో ఇస్తాం, బయట ఇస్తాం. అది సో గైస్ ఈడింగ్ మనం వీడియో ఏం చేస్తున్నాం. మనకి లేదు, సర్వీస్ అయిపోయింది. దెన్ ఇంకా వేరే ప్లాన్స్ ఉన్నాయి. ఇట్స్ డిపెండింగ్ అపాన్ అది. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Bye.